హాయ్ హలో అందరికీ. ఈరోజు వీడియోలో టెట్ ప్రీవియస్ ఇయర్స్ పేపర్స్ సోషల్ కంటెంట్ అండ్ మెథడాలజీ సెక్షన్ రిలేటెడ్ క్వశ్చన్స్ ఈ వీడియోలో కవర్ చేద్దాం. ఇవన్నీ కూడా ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్. ఓకే, బిఫోర్ స్టార్టింగ్ ద వీడియో ఒకసారి లైక్ చేయండి సో దట్ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ పీపుల్కి రీచ్ అవుతుంది. అండ్ సేమ్ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ రిలేటెడ్ టు సోషల్ కంటెంట్ అండ్ మెథడాలజీ కొన్ని పేపర్స్ ఆల్రెడీ అప్లోడ్ చేశాను. ఇన్ కేస్ ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే మన ఛానల్ ప్లేలిస్ట్ని ఒకసారి రెఫర్ చేయండి. ఓకే, విల్ స్టార్ట్. 91st క్వశ్చన్. కృష్ణా రివర్ ఆరిజినేట్స్ నియర్. కృష్ణా నది యొక్క జన్మ స్థానము మహాబలేశ్వర్. నెక్స్ట్, an Indian revolutionary who escaped from India to Japan in 1915 was 1915వ సంవత్సరంలో భారతదేశం నుండి తప్పించుకొని జపాన్కు వెళ్ళిన భారతీయ విప్లవకారుడు ఎవరు? రాష్ బిహారీ బోస్. నెక్స్ట్, నార్త్ అమెరికా ఎక్స్టెండ్స్ బిట్వీన్ దీస్ లాటిట్యూడ్స్. ఉత్తర అమెరికా ఖండము ఈ అక్షాంశాల మధ్య విస్తరించి ఉన్నది. 7 degrees and 83 degrees నార్త్ లాటిట్యూడ్స్. 7 డిగ్రీ నుండి 83 డిగ్రీల ఉత్తర అక్షాంశాల మధ్య ఉత్తర అమెరికా ఖండము విస్తరించి ఉన్నది. నెక్స్ట్, ద ఫౌండర్ ఆఫ్ చోళా కింగ్డమ్ విజయాలయ. చోళ సామ్రాజ్యపు స్థాపకుడు ఎవరు? విజయాలయుడు. నెక్స్ట్, బృహదీశ్వర టెంపుల్ ఈజ్ సిచ్యువేటెడ్ ఎట్ తంజూర్. బృహదీశ్వరాలయము ఇచ్చట ఉన్నది తంజావూర్, తమిళనాడు. నెక్స్ట్, ఖుర్రం వాజ్ ద టైటిల్ ఆఫ్ ముఘల్ ఎంపరర్. ఖుర్రం అనే బిరుదు వహించిన మొఘల్ చక్రవర్తి ఎవరు? హీస్ షాజహాన్. ఖుర్రం ఈజ్ ద టైటిల్ ఆఫ్ షాజహాన్. నెక్స్ట్, ద ఫస్ట్ పీపుల్ హూ డిస్కవర్డ్ సీ రూట్ టు ఇండియా వెర్. భారతదేశానికి మొదటగా సముద్ర మార్గంను కనిపెట్టిన వారు ఎవరు? దే ఆర్ పోర్చుగీస్ వారు. నెక్స్ట్, కోండాలైట్ టైప్ ఆఫ్ క్వాలిటీ స్టోన్ ఈస్ ఫౌండ్ ఇన్. కోండాలైట్ అనే శ్రేష్టమైన రాళ్ళు ఈ ప్రాంతంలో దొరుకుతాయి. నార్త్ ఆంధ్ర, ఉత్తర ఆంధ్రాలో దొరుకుతాయి కోండాలైట్ అనే టైప్ ఆఫ్ స్టోన్, క్వాలిటీ స్టోన్. నెక్స్ట్, రాడికల్ డెమోక్రటిక్ పార్టీ ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ బై. రాడికల్ డెమోక్రటిక్ పార్టీని స్థాపించిన వారు ఎవరు? ఎంఎన్ రాయ్. రాడికల్ డెమోక్రటిక్ పార్టీని స్థాపించింది ఎంఎన్ రాయ్. నెక్స్ట్, ద నేటివ్ పీపుల్ ఆఫ్ యురేషియన్ టండ్రా దే ఆర్ నోన్ యాజ్. టండ్రా మండలంలోని యురేషియాలో నివసించే స్థానిక ప్రజలను ఇలా పిలుస్తారు. లాపులు అని పిలుస్తారు. నెక్స్ట్, జెండా అవస్థ స్టాండ్స్ యాజ్ అన్ ఇంపార్టెంట్ లిటరీ వర్క్ ఆఫ్. జెండా అవస్థ అన్నది వీరి యొక్క ముఖ్యమైన సారస్వత గ్రంథము. ఏన్షియంట్ పర్షియన్స్, ప్రాచీన పర్షియన్లు. నెక్స్ట్, జాన్ కెబాట్ ఆఫ్ ఇంగ్లాండ్ మేడ్ అన్ అటెంప్ట్ టు డిస్కవర్ సీ రూట్స్ టు ద కంట్రీస్ ఆఫ్. ఇంగ్లాండ్ దేశానికి చెందిన జాన్ కెబాట్ అను యాత్రికుడు ఈ దిశలో గల దేశాలకు సముద్ర మార్గంను కనిపెట్టుటకు ప్రయత్నించను. ఈస్ట్, తూర్పు దిశగా. జాన్ కెబాట్ ఆఫ్ ఇంగ్లాండ్ మేడ్ అన్ అటెంప్ట్ టు డిస్కవర్ ద సీ రూట్స్ టు ద కంట్రీస్ ఆఫ్ ఈస్ట్. నెక్స్ట్, దిస్ వన్ ఆఫ్ ద లెజిస్లేటివ్ పవర్స్ ఆఫ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. భారత రాష్ట్రపతికి గల శాసన నిర్మాణ అధికారాలలో ఇది ఒకటి. ఇష్యూయింగ్ ఆర్డినెన్సెస్ ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ ద కంట్రీ. దేశ క్షేమం కొరకు అత్యవసర శాసనాలను జారీ చేయడం. అండ్ ఈ ఆర్డినెన్స్ రిలేటెడ్ ఆర్టికల్ ఒకసారి చూసుకోండి. అండ్ గవర్నర్ హ్యాస్ ద ఆర్డినెన్స్ పవర్ ఉంటుందా లేదా అనేది కూడా చూసుకోండి ఒకసారి. ఓకే, ఇక్కడ మాత్రం క్వశ్చన్ వచ్చేసి ప్రెసిడెంట్కి రిలేటెడ్. సో దట్ ఈస్ అన్ లెజిస్లేటివ్ పవర్ ఆఫ్ ద ప్రెసిడెంట్. భారత రాష్ట్రపతి యొక్క ఇది శాసన నిర్మాణ అధికారం, ఆర్డినెన్సెస్ జారీ చేయడం, అత్యవసర శాసనాలను జారీ చేయడం. నెక్స్ట్, ద ఫార్ములా ఆఫ్ నెట్ నేషనల్ ప్రొడక్ట్ ఎన్ఎన్పి విచ్ ఇస్ గ్రాస్ నేషనల్ ప్రొడక్ట్ జిఎన్పి మైనస్ డిప్రిసియేషన్. నికర జాతీయోత్పత్తిని ఇలా కనుగొనవచ్చు. స్థూల జాతీయోత్పత్తి మైనస్ తరుగుదల. నెక్స్ట్,
ద హైయెస్ట్ టైడల్ రేంజెస్ ఈజ్ రికార్డెడ్ ఎట్ బే ఆఫ్ ఫండి. అత్యధిక వేలా పరిమితి నమోదు కాబడిన ప్రాంతం ఫండి అఖాతము. రైట్. నెక్స్ట్, ద కెమికల్ కాంపోజిషన్ ఆఫ్ ద కోర్ లేయర్ ఆఫ్ ద ఎర్త్ ఈజ్ భూకేంద్ర మండలంలోని రసాయనాల సమ్మేళనము నికెల్ మరియు ఇనుము, ఐరన్ అండ్ నికెల్. నికెల్కి Ni, ఐరన్కి Fe, నైఫ్. ఓకే. నెక్స్ట్, లాంబర్ట్ అండ్ బియర్డ్మోర్ ఆర్ గ్లేషియర్స్. లాంబర్ట్ మరియు బియర్డ్మోర్ అన్నవి హిమాని నదములు. నెక్స్ట్, కవిరాజ మార్గ ఇన్ కన్నడ లాంగ్వేజ్. ఇట్ వాజ్ రిటన్ బై దిస్ రాష్ట్రకూట రూలర్. అమోఘ వర్ష. కన్నడ భాషలో కవిరాజ మార్గము అను గ్రంథంను రాసిన రాష్ట్రకూట రాజు ఎవరు? అమోఘ వర్షుడు. ద రేస్ ఆఫ్ ద సన్ ఫాల్ వర్టికల్లీ ఆన్ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ ఆన్ దిస్ డే, June 21. కర్కాటక రేఖ మీద సూర్యుని కిరణాలు లంబంగా పడు రోజు June 21. నెక్స్ట్, ద టైమ్ టేకెన్ బై ఎర్త్ వైల్ రొటేటింగ్ అక్రాస్ ఇట్స్ ఓన్ యాక్సిస్ టు క్రాస్ డిస్టెన్స్ ఆఫ్ 1 degree ఇంటర్వెల్ ఈజ్. భూమి తన అక్షంపై తన చుట్టూ తాను 1 degree దూరం తిరగడానికి పట్టు సమయం ఎంత? 4 minutes. నెక్స్ట్, ద ఎడిషన్ సింబల్ ప్లస్ సింబల్, ఏ కన్వెన్షనల్ సైన్ షోన్ ఆన్ మ్యాప్ ఇండికేట్స్ అన్. కూడిక గుర్తు ప్లస్ గుర్తు సాంకేతిక చిహ్నాన్ని పటములో చూపినట్లయితే అది ఈ అంశాన్ని సూచిస్తుంది. ఇట్ షోస్ ప్లస్ మీన్స్ ఇట్స్ అ స్ప్రింగ్ విచ్ ఇస్ అ ఊటభావి. రైట్. నెక్స్ట్, విశాఖపట్నం is situated on the railway line మద్రాస్ అండ్ కోల్కతా. విశాఖపట్నము ఈ రైలు మార్గములలో ఉన్నది, మద్రాస్ మరియు కోల్కతా. సబ్సిడరీ అలియన్స్ వాజ్ ఫస్ట్ యాక్సెప్టెడ్ బై ద నేటివ్ రూలర్ ఆఫ్ నవాబ్ ఆఫ్ హైదరాబాద్. సైన్య సహకార పద్ధతిని అందరికన్నా ముందుగా అంగీకరించిన స్వదేశీ రాజు హైదరాబాద్ నవాబు. అండ్ ఈ సబ్సిడరీ అలియన్స్ని ప్రవేశపెట్టింది లార్డ్ వెల్లెస్లీ. నెక్స్ట్, ద డే దట్ ఈస్ సెలబ్రేటెడ్ యాజ్ ఏ నేషనల్ డే ఇన్ ఫ్రాన్స్ ఎవ్రీ ఇయర్. The day that is celebrated as a national day in France every year, July 14th. ఫ్రాన్స్లో ప్రతి ఏటా జాతీయ దినంగా జరుపుకున్న రోజు జూలై 14. The battle that marked the beginning of the establishment of British power in India was the Battle of Plassey. భారతదేశంలో బ్రిటిష్ అధికారాన్ని స్థాపించడానికి నాంది పలికిన యుద్ధం ప్లాసీ యుద్ధం. ఇయర్ వచ్చేసి 1857లో. ఇంకోటి బ్యాటిల్ ఆఫ్ బాక్సర్ ఉంటుంది కదా, ఇది వచ్చేసి 64లో జరిగింది. ఇక్కడ ఆన్సర్ వచ్చేసి బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ విచ్ మార్క్డ్ ద బిగినింగ్ ఆఫ్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ బ్రిటిష్ పవర్ ఇన్ ఇండియా. నెక్స్ట్, ద టర్మ్ సోషలిస్టిక్ స్టేట్ ఈజ్ ఇంక్లూడెడ్ ఇన్ ద ప్రియాంబుల్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ త్రూ దిస్ అమెండ్మెంట్, 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్. ఈ రాజ్యాంగ సవరణ ద్వారా సామ్యవాద రాజ్యం అనే పదం భారత రాజ్యాంగంలో ప్రావేశికలో చేర్చబడింది, విచ్ ఇస్ 42nd. రైట్ టు సెటప్ అన్ అసోసియేషన్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ సోషల్ రైట్. సంఘాలను ఏర్పరచుకునే హక్కు అన్నది దీనికి ఉదాహరణ, సామాజిక హక్కు. రివర్ వాటర్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఫ్రీ గుడ్. నదుల నుండి లభించు నీరు దీనికి ఉదాహరణ, ఉచితపు వస్తువు. నెక్స్ట్, ద ప్రైస్ ఆఫ్ ఎ ప్రోడక్ట్ ఈస్ డిటర్మైన్డ్ బై ద ఇంటరాక్షన్ ఆఫ్ దీస్ 2 థింగ్స్, డిమాండ్ అండ్ సప్లై. ఈ రెండింటి మధ్య జరిగే అంతశ్చర్య ద్వారా ఒక వస్తువు యొక్క ధర నిర్ణయించబడుతుంది, డిమాండ్ మరియు సరఫరా. The lines connecting the places receiving equal amounts of temperature are called. ఒకే ఉష్ణోగ్రత గల ప్రదేశాలను కలుపుతూ గీసే రేఖలను ఈ విధంగా పిలుస్తారు, ఐసోథర్మ్స్.
సమోష్ణోగ్రత రేఖలు. నెక్స్ట్, winds blowing from the subtropical high pressure belts to subpolar low pressure belts are known as westerlies. Winds which are blowing from subtropical high pressure belt to subpolar low pressure belt, they are known as westerlies. ఉపాయన రేఖ అధిక పీడన మేఖలాలు నుండి ఉపధ్రువ అల్పపీడన మేఖలాల వైపునకు వీచే పవనాలను ఇలా పిలుస్తారు పశ్చిమ పవనాలు. ద వెయిట్ ఆఫ్ వాటర్ వేపర్ present in a unit volume of air is called absolute humidity. ఒక నిర్ణీత పరిమాణంలో గాలిలో గల నీటి ఆవిరి బరువును ఈ విధంగా పిలుస్తారు నిర్దిష్ట ఆర్ద్రత. నెక్స్ట్, ద సైక్లోన్ ఇన్ ద గల్ఫ్ ఆఫ్ మెక్సికో ఆర్ కాల్డ్ హరికెన్స్. మెక్సికో సింధు శాఖలో ఏర్పడే చక్రవాతాలను ఇలా పిలుస్తారు హరికెన్లు. నెక్స్ట్, ద సీ దట్ హ్యాస్ లో సెలినిటీ ఈజ్ బాల్టిక్ సీ. అతి తక్కువ లవణీయత కలిగిన సముద్రము బాల్టిక్ సముద్రము, ఎక్కువ అయితేనేమో డెడ్ సీ. నెక్స్ట్, డోల్ డ్రమ్స్ ఎన్సర్కిల్ ద ఎర్త్ నియర్ ఈక్వేటర్. డోల్ డ్రమ్స్గా పిలువబడే అల్పపీడన మేఘాలు భూగోళం చుట్టూ ఈ ప్రాంతంలో ఏర్పడుతుంది భూమధ్య రేఖ దగ్గర. నెక్స్ట్, ద టెంపరేట్ గ్రాస్లాండ్స్ ఆఫ్ యురేషియా ఆర్ కాల్డ్ స్టెపిస్. యురేషియాలోని సమతీష్ణు మండల పచ్చిక బయళ్లను ఇలా పిలుస్తారు స్టెప్పీలు. యురేషియాలోని సమశీతోష్ణ మండల పచ్చిక బయళ్లను ఇలా పిలుస్తారు స్టెపిస్. ద టెంపరేట్ గ్రాస్లాండ్స్ ఆఫ్ యురేషియా ఆర్ కాల్డ్ స్టెపిస్. ద ప్రిన్సిపల్ గాడ్ ఆఫ్ ఈజిప్షియన్స్ డ్యూరింగ్ ద బ్రాంజ్ ఏజ్ వాజ్ సన్. కాంస్య యుగంలో ఈజిప్షియన్లో ప్రధాన దైవము సూర్యుడు. క్రూసేడ్స్ వెర్ ఫౌట్ బిట్వీన్. క్రూసేడ్లు వీరి మధ్య జరిగినవి క్రిస్టియన్స్ మరియు ముస్లిమ్స్. క్రైస్తవులు మరియు మహమ్మదీల మధ్య క్రూసేడ్ వార్స్ జరిగాయి. నెక్స్ట్, తాన్సేన్, ఎ ఫేమస్ మ్యూజిషియన్, వాజ్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ ముఘల్ రూలర్ అక్బర్. ప్రఖ్యాత చెందిన సంగీత విద్వాంసుడు తాన్సేన్ ఈ ముఘలాయ్ రాజ్ దర్బార్లో ఉండేవాడు అక్బర్. నెక్స్ట్, రెనేసాన్స్ మూమెంట్ వాజ్ ఫస్ట్ స్టార్టెడ్ ఇన్ దిస్ కంట్రీ, ఇటలీ. పునర్జీవన ఉద్యమం ఈ దేశంలో మొదటిగా ప్రారంభమైంది ఎక్కడ? ఇటలీలో ప్రారంభమైంది రెనేసాన్స్ అనేది. రెనేసాన్స్ మూమెంట్, పునరుజ్జీవన ఉద్యమం. నెక్స్ట్, స్పిన్నింగ్ జెన్నీ వాజ్ ఇన్వెంటెడ్ బై జేమ్స్ హర్గ్రీవ్స్. స్పిన్నింగ్ జెన్నీ యంత్రాన్ని కనిపెట్టిన వారు జేమ్స్ హర్గ్రీవ్స్. నెక్స్ట్, ద టైమ్ టేకన్ బై ద కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ టు ప్రిపేర్ అవర్ కాన్స్టిట్యూషన్ వాజ్ 2 years 11 months and 18 days. 2 years 11 months 18 days. రాజ్యాంగ పరిషత్తు మన రాజ్యాంగాన్ని రచించడానికి పట్టిన సమయం 2 సంవత్సరముల 11 నెలల 18 రోజులు. ద పవర్ టు ఎనాక్ట్ లాస్ ఆన్ సబ్జెక్ట్ అగ్రికల్చర్ ఈజ్ వెస్టెడ్ విత్ స్టేట్ లిస్ట్. వ్యవసాయంకు సంబంధించి అంశంపై శాసనాలను చేసే అధికారం ఈ జాబితాలో చేర్చబడింది రాష్ట్ర జాబితా. ద నెంబర్ ఆఫ్ లోక్సభ సీట్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఆర్ 42. ఇది 2014 పేపర్ కాబట్టి, సో అప్పుడు కంబైన్డ్ ఉంది కదా తెలంగాణ అండ్ ఏపీ, సో అప్పుడు క్వశ్చన్ ఇది, మేబీ యూ కెన్ ఇగ్నోర్. ప్రస్తుతం తెలంగాణలో అయితే 17 లోక్సభ సీట్స్. నెక్స్ట్, దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద వాలంటరీ ఫంక్షన్స్ ఆఫ్ ద గ్రామ పంచాయత్. గ్రామ పంచాయతీ వీలును బట్టి నిర్వహించే విధులలో ఇది ఒకటి. ఎంకరేజింగ్ కోఆపరేటివ్ సొసైటీస్, సహకార సంఘాలను ప్రోత్సహించడం.
దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద వాలంటరీ ఫంక్షన్స్ ఆఫ్ గ్రామ పంచాయత్ ఎంకరేజింగ్ ద కోఆపరేటివ్ సొసైటీస్. మైక్రో ఎకనామిక్స్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ప్రైస్ థియరీ. సూక్ష్మ అర్థశాస్త్రాన్ని ఇలా కూడా పిలుస్తారు, ధరల సిద్ధాంతం. ద చైర్మన్ ఆఫ్ జిల్లా పరిషత్ ఈజ్ ఎలెక్టెడ్ మెంబర్స్ ఆఫ్ జిల్లా పరిషత్. జిల్లా పరిషత్ చైర్మన్ను ఎన్నుకున్న వారు జిల్లా పరిషత్తుకు ఎన్నుకోబడిన సభ్యులు. నెక్స్ట్, ద ఫార్ములా టు క్యాలిక్యులేట్ ద పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఆఫ్ ద నేషన్. తలసరి ఆదాయాన్ని కనుగొన సూత్రం నేషనల్ ఇన్కమ్ బై పాపులేషన్, జాతీయ ఆదాయం బై జనాభా, విచ్ గివ్స్ ద నేషనల్ ఇన్కమ్, which gives the per capita income. Per capita income is equal to national income by population. Per capita income. Next, which is Talsari Adayam. Next, the present social studies textbooks of Andhra Pradesh for the classes 6th to 8th are prepared by focusing on this approach for integrated approach. మేబీ యూ కెన్ లీవ్ దిస్ క్వశ్చన్, బట్ మ్యాక్సిమం ఇన్ కేస్ ఇలాంటి ఆప్షన్స్ వచ్చినప్పుడు ఇది ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ ఇలాంటి ఆప్షన్ కరెక్ట్ అవుతుంది. ఓకే, ద వాల్యూ ఈక్వాలిటీ కమ్స్ అండర్ దిస్ డైమెన్షన్. డెమోక్రటిక్ వాల్యూ, సమానత్వం అను విలువ ఈ రకము డైమెన్షన్కు చెందినది, ప్రజాస్వామ్య విలువకు సంబంధించింది. ఆఫ్టర్ లిజనింగ్ టు ద టాపిక్ సెన్సస్ 2011, a student was able to prepare various graphs related to that concept. This comes under this objective of skill. జనాభా 2011 అను అంశం విన్న ఒక విద్యార్థి వివిధ రకాల జనాభా సంబంధిత గ్రాఫ్లను తయారు చేయగలుగుట అన్నది ఈ లక్ష్యంకు చెందును నైపుణ్యానికి సంబంధించింది. దిస్ ఈజ్ నాట్ వన్ ఆఫ్ ద 4 steps for curriculum development in a particular subject of the Ralph Taylor Curriculum Development Model School. డెవలప్మెంట్ మోడల్ కరికులం అభివృద్ధి సంబంధించి ఒక ప్రత్యేక విషయానికి రాల్ఫ్ టైలర్ సూచించిన నమూనాలోని 4 సోపానాల్లో లేనిది, ఇక్కడ లేనిది అడిగాడు. సెకండ్, సెలెక్షన్ ఆఫ్ యాక్టివిటీస్, ఇది లేదు. కృత్యాలను ఎంపిక చేయుట, ఇది లేనిది. నెక్స్ట్, డైరీస్ కమ్స్ అండర్ దిస్ టైప్ ఆఫ్ సోర్స్, written సోర్స్. దినచర్య పుస్తకాలు ఈ మూలాధారాల రకానికి చెందును, లిఖిత ఆధారాలు. టు టీచ్ ద టాపిక్ ఫారెన్ పాలసీ ఆఫ్ ఇండియా, ద మోస్ట్ సూటబుల్ మెథడ్ ఈజ్ డిస్కషన్ మెథడ్. భారతదేశ విదేశాంగ విధానం అను పాఠ్య బోధనకు చాలా అనువైన పద్ధతి చర్చా పద్ధతి. నెక్స్ట్, ద యూజ్ ఆఫ్ మూమెంట్స్ ఇన్ ద క్లాస్ రూమ్ బై ద సోషల్ స్టడీస్ టీచర్ కమ్స్ అండర్ దిస్ టైప్ ఆఫ్ టీచింగ్ స్కిల్. ఒక సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు తరగతి గదిలో కదలికలు చేయుట అనుసంధానించి ఈ బోధన నైపుణ్యాలు ఏ రకమునకు చెందును? తరగతి గది నిర్వహణ నైపుణ్యాలు, స్కిల్స్ ఆఫ్ క్లాస్ మేనేజ్మెంట్. దిస్ మెథడ్ ఈజ్ సూటబుల్ ఎట్ ద ప్రాక్టీస్ స్టేజ్ ఆఫ్ లెర్నింగ్. డిడక్టివ్ మెథడ్, అభ్యాసన యొక్క ఆచరణ దశలో ఈ పద్ధతి అనువైనది. నిగమన పద్ధతి. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద టెక్నికల్ ఫ్యాక్టర్స్ ఆఫ్ అవర్ సోషల్ చేంజ్. సామాజిక పరివర్తనలో ఇది ఒక సాంకేతిక కారకము. డెవలప్మెంట్ ఇన్ టెలికమ్యూనికేషన్ అండ్ ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్, రవాణా మరియు భావప్రసార వ్యవస్థలలో అభివృద్ధి, విచ్ ఈజ్ వన్ ఆఫ్ ద టెక్నికల్ ఫ్యాక్టర్స్ ఫర్ సోషల్ చేంజ్. టు టీచ్ ద టాపిక్ ఫుడ్ ప్రొడక్షన్ ఇన్ ఆంధ్రప్రదేశ్, దిస్ చార్ట్ ఈజ్ మోర్ సూటబుల్. ఆంధ్రప్రదేశ్లో ఆహార ఉత్పత్తి అను పాఠ్య బోధనకు అనువైన చార్టు పట్టిక చార్టు, టాబ్యులేషన్ చార్ట్. ఐడెంటిఫై ద కరెక్ట్ స్టేట్మెంట్, సరైన వాక్యాన్ని ఎంచుకోండి. మెజర్మెంట్ ఈజ్ లిమిటెడ్ టు క్వాంటిటేటివ్ డిస్క్రిప్షన్. మాపనము పరిమాణాత్మక
వివరణకే పరిమితము. నెక్స్ట్, మెజర్మెంట్ ఈజ్ లిమిటెడ్ టు క్వాంటిటేటివ్ డిస్క్రిప్షన్, విచ్ ఇస్ ద కరెక్ట్ స్టేట్మెంట్. An ideal test should always measure what it seeks to measure. This characteristic of a test is called validity. ఒక ఆదర్శ నికష ఏ విషయాన్ని పరీక్షించడానికి తయారు చేయడం జరిగిందో ఆ విషయాన్ని సరిగ్గా పరీక్షించినట్లయితే ఆ నిక్షకు ఈ లక్షణం కలదని చెప్పవచ్చు, విచ్ ఇస్ సప్రమాణత, వ్యాలిడిటీ. ఇక్కడితో పేపర్ కంప్లీట్ అయిపోయింది. ఇన్ కేస్ మీకు వీడియో నచ్చుంటే లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.